ప్రభునామములో మీ అందరికీ వందనాలు. యేసుతో నేనును నా ఇంటి వారు అనే స్త్రీల సదస్సును వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నానండి. మీరెంతగానో మమ్మల్ని బ్లెస్ చేశారు. మరి ఫస్ట్ ఎపిసోడ్ చాలా చక్కగా అనేకమైన వ్యూస్ మేము చూసాము, మీరందరూ చూసినట్లు. అలాగే ఇప్పుడు కూడా వచ్చే ఎపిసోడ్‌ని కూడా మీరందరూ కూడా చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్‌కి, మీ రిలేటివ్స్‌కి అందరికీ కూడా మీరు సెండ్ చేయండి. అలాగే నెక్స్ట్ మరి లాస్ట్ వీక్ రావాల్సింది కొంచెం టెక్నికల్ ఇష్యూ వల్ల మేము ప్రొడ్యూస్ చేయలేకపోయాము. ఇక నుంచి ప్రతి నెలలోని సెకండ్ వెన్స్‌డే అలాగే ఫోర్త్ వెన్స్‌డే కూడా ఇది తప్పకుండా మేము ప్రొడ్యూస్ చేస్తాము. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా పంపించండి. మనం ఇప్పుడు చిన్న ప్రార్థన చేసుకొని ఈ స్త్రీల సదస్సుని స్టార్ట్ చేసుకుందామండి. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, నీకే వందనాలు, నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నాయనా ప్రభ, మరి యేసుతో నేనును నా ఇంటి వారం అనే మరి నాయన ప్రభ ఫస్ట్ ఎపిసోడ్ నాయన ప్రభ చక్కగా జరిగించున్నావు ప్రభ. అందుబట్టి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అలాగే నాయన ప్రభ ఇప్పుడు ఈ సెకండ్ ఎపిసోడ్ మేము చేయించుంటుండగా పరిశుద్ధాత్మ దేవుడా నీవే ఉండి నాయన ప్రభ నాయన ఈ ప్రోగ్రాం అంతటిని కూడా నాయన నీకు మహిమార్థకరంగా జరిగించుకోమని అడుగుతూ మరి నాయన మరి ఎటువంటి డిస్టర్బెన్సెస్ ఏమీ లేకుండా నాయన ప్రభ నీవే జరిగించమని ఈ చిన్ని ప్రార్థన యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్ సిస్టర్స్, ఎలా ఉన్నారండి? మీరందరూ బాగుండాలని మీ అందరి కొరకే ఈ ప్రోగ్రామ్ను మేము డిజైన్ చేయడం జరిగింది. ఈ ప్రోగ్రామ్ మీకు అందరికీ ఎంతగానో ఉపయోగపడుతుందనే ఉద్దేశంతోనే మరి ఈ ప్రోగ్రామ్ చేయడానికి ఎంతగానో మేము ప్రయత్నం చేస్తున్నాము. మరి ఈ యొక్క ప్రోగ్రాము గడిచిన బుధవారం రావాలి, కొన్ని టెక్నికల్ ఇష్యూ వల్ల మరి మేము టెలికాస్ట్ చేయలేకపోయాం. మరి దానినే మరలా రీటేక్ చేసి మరలా ఈరోజు మరలా మీ ముందుకు వచ్చాము. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని బహుగా దీవించి ఆశీర్వదించలాగిన మరి దేవుని ఒక పాట పాడుకుని దేవుని మహిమపరుచుకొని కనపరుచుకుందాం. అందరికి వచ్చిన పాట ప్రేమించేదని అధికముగా మీరు అందరు కలిసి మాతో ఏకీభవించి పాడవలసిందిగా ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరిని ఆహ్వానిస్తున్నాను. ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో నా పూర్ణ మనసుతో ఆరాధింతున్ నా పూర్ణ బలముతో ప్రేమించేదన్ నా పూర్ణ మనసుతో ఆరాధింతున్ నా పూర్ణ బలముతో ప్రేమించేదన్ ఆరాధన 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 ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నవే ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నవే నన్ను ఇంతవరకు ఆదుకున్నవే నన్ను ఇంతవరకు ఆదుకున్నవే నా పూర్ణ మనసుతో ఆరాధింతున్ నా పూర్ణ బలముతో ప్రేమించేదన్ నా పూర్ణ మనసుతో ఆరాధింతున్ నా పూర్ణ బలముతో ప్రేమించేదన్ ఆరాధన. ప్రతి ఒక్కరు మాతో కలిసి ఏకీభవించవలసిందిగా కోరుచున్నాం. ఎక్కడ ఇద్దరు ముగ్గురు ఉన్న నామంలో దేవుణ్ణి మనం ఆహ్వానించుకుంటాము, ఆయన మన మధ్యన ఉంటారు. ఈ సమయంలో ఆయన మన మధ్య ఉన్న నా సహోదరి సహోదరుడా ఆరాధన 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 ఎల్రోయి ఎల్రోయి నన్ను చూచావే వందనమయ్యా ఎల్రోయి. ప్రతి ఒక్కరు మాతో పాటు ఏకీభవించండి. నన్ను చూచావే వందనమయ్యా నన్ను చూచావే వందనమయ్యా. మన ప్రతి అవసరతను చూచుతున్న దేవుడు
మన ప్రతి అక్కరను చూస్తున్న దేవుడు. పూర్ణ మనసుతో ఆరాధింతున్, నా పూర్ణ బలముతో ప్రేమించేదన్, నా పూర్ణ మనసుతో ఆరాధింతున్, నా పూర్ణ బలముతో ప్రేమించేదన్. ఆరాధన ఆరాధన. మమ్మల్ని చూస్తున్న మా దేవా, మా ప్రతి పరిస్థితి నీకు తెలుసాయా, మా ప్రతి అవసరత నీకు తెలుసు నాయన. మేము దేని కొరకైతే ఆశగా పడి ఉన్నాము, ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడవు నాయన. ఆరాధన ఆరాధన. యెహోవా రఫా, యెహోవా రఫా, స్వస్థపరిచావే వందనమయ్యా. యెహోవా రఫా, యెహోవా రఫా, స్వస్థపరిచావే వందనమయ్యా. నన్ను స్వస్థపరిచావే వందనమయ్యా, నన్ను స్వస్థపరిచావే వందనమయ్యా. నా పూర్ణ మనసుతో. అవును తండ్రి, స్వస్థపరచు యెహోవా నీవే. నన్ను యొక్క మహమ్మారి అయినటువంటి ఈ కోవిడ్-19 ద్వారా ప్రతి గృహాన్ని నాయన ప్రభా పట్టి పీడిస్తున్న భయం నుంచి నైనా మీరే బయటికి తీసుకురండి ప్రభా. మీ స్వస్థతను దయచేయండి ప్రభా. స్వస్థపరచు యెహోవా రాఫా, మా మధ్య మీరు ఉన్నారు నాయన. ఏ గృహములైతే అనారోగ్యంతో బాధపడుచున్నారో ప్రభా, ఏ గృహములైతే జ్వరములతో బాధపడుచున్నారో ప్రభా, ఎవరైతే కోవిడ్-19 పాజిటివ్తో బాధపడుచున్నారో ప్రభా, ఇప్పుడే మీరే స్వస్థపరచు యెహోవా రాఫా. ప్రతి గృహాన్ని దర్శించండి ప్రభా. ఈ యొక్క పాటలో, ఈ యొక్క ఆరాధనలు ఎవరైతే పార్టిసిపేట్ చేస్తున్నారో ప్రభా, వారిని ఇప్పుడే దర్శించండి. యేసు నీకే వందనాలు. ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్, ఆసక్తితో ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్, ఆసక్తితో. యెహోవా షాలోమ్, యెహోవా షాలోమ్, శాంతినిచ్చవే వందనమయ్యా. యెహోవా షాలోమ్, యెహోవా షాలోమ్, శాంతినిచ్చవే వందనమయ్యా. నాకు శాంతినిచ్చవే వందనమయ్యా, నాకు శాంతినిచ్చవే వందనమయ్యా. నా పూర్ణ మనసుతో. అవును దేవా, ఏ గృహములో అయితే సమాధానం లేదో, ఏ గృహములో అయితే నాయన ప్రభా అసమాధానంతో ఉన్నారో, ఇప్పుడే నీ శాంతి సమాధానం నా గృహం మీద హెచ్చుగా నాయన ప్రభా నీ దయతో వారిని క్షమించమని ప్రార్థిస్తున్నాం. ప్రతి గృహములో నీ సమాధానం ఉండాలి నాయన ప్రభా. నీ శాంతి సమాధానమును వెతికి వెంటాడే వారిగా మమ్మల్ని అందరినీ నాయన ప్రభా నీ కృపలో దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆరాధన 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 ఆరాధన. అందరం ప్రార్థన చేసుకొని మరి ఇక స్త్రీల కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమగల దేవ, కృపగల యేసయ్య నీకే స్తోత్రాలు తండ్రి. నేను ఈరోజు ఏర్పరిచిన దినాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. మరి గడిచిన వారంలో చేసాము, అయినప్పటికీ కూడా మరి కొన్ని టెక్నికల్ ఇష్యూ వల్ల నాయన ప్రభా మరి దాన్ని టెలికాస్ట్ చేయలేకపోయాం. మరి ఈరోజు నాయన ప్రభా నువ్వు చేస్తున్న ఈ కార్యక్రమం బట్టి వందనాలు స్తోత్రాలు. ఈ కార్యక్రమం వింటున్న ప్రతి సహోదరిని నాయన ప్రభా నీవే నీ దక్షిణ హస్తంతో ముట్టి వారికి కావాల్సిన జ్ఞానమును తెలపండి నాయన ప్రభా. వినే సాక్ష్యము ద్వారా నాయన ప్రభా, మాట్లాడే నీ మాటల ద్వారా ప్రతి ఒక్కరూ బలపడి నీకే మహిమ, నీకే ఘనత, నీవే ప్రభావం పొందుకునేలాగా ప్రతి ఒక్కరిని మీరే బలపరచమని ఈ కార్యక్రమం అంతటిని నేను ప్రారంభం మొదలుకొని ముగింపు వరకు నీ యొక్క నీ ప్రజెన్స్ను మా మీద, వింటున్న వారి మీద మీరే కృపచూపమని యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాను నా యెహోవా తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ప్రభునామంలో మీ అందరికీ శుభములు. నా సహోదరి
మరి ఈ స్త్రీల సదస్సు పెట్టడానికి కారణాలు మీకు చెప్పడం జరిగింది. ఏ గృహంలో అయితే స్త్రీ ఆత్మీయంగా, మానసికంగా, పటిష్టంగా, బలంగా ఉంటారో ఆ గృహము ఎన్ని అడ్డులు, ఎన్ని ఆటంకాలు వచ్చినప్పుడు కూడా ఆ గృహం ధైర్యంగా ఉంటుంది. ఎందుకంటే ప్రతి పురుషుని వెనుక స్త్రీ లేకుండా ఏ పురుషుడు కూడా విజయం సాధించలేడు. బైబిల్లో కానీ, చరిత్రలో కానీ ఎక్కడ చూసినప్పుడు కూడా స్త్రీ యొక్క పాత్ర ప్రతి పురుషునికి వెనుక విజయంగా ఉంటుంది. స్త్రీ లేనిదే పురుషుని యొక్క జీవిత విధానము లేనే లేదు. ఏ గృహంలో అయితే స్త్రీ ఉంటుందో ఆ గృహం చాలా నిండుగా ఉంటుంది. స్త్రీలు లేని గృహాలు చూడండి, అది ఎంతో బోసిపోయినట్లుగా ఉంటాయి. కాబట్టి స్త్రీలు గృహానికి ఎంతో వెన్నెముక. పురుషుడు ఇల్లు అయితే కట్టగలుగుతాడు, కానీ స్త్రీ కట్టుకునేది ఏంటంటే గృహ వ్యవస్థను కట్టుకోగలుగుతుంది. పురుషుడు ఎంత డబ్బు తీసుకొచ్చినప్పటికీ కూడా సరైన గృహస్థ జీవితము స్త్రీ సరిగా చేయకపోతే పురుషుడు సంపాదించిన ప్రతీది కూడా అంత వ్యర్థమైపోతుంది నా సహోదరుడి. అందుకనే ఈ కార్యక్రమంలో స్త్రీలు చాలామంది కృంగుదలతో ఉన్నవారు ఉన్నారు, వేదనతో ఉన్నవాళ్ళు ఉన్నారు, ఎవరికి చెప్పుకోలేని బాధలు ఉన్నాయి ప్రతి ఒక్కరిలో కూడా. అటువంటి వారికి మేము మరి యొక్క స్త్రీల సదస్సు ద్వారా మీ ముందు కొన్ని సాక్ష్యాలు పెడుతున్నాం. ఆ సాక్ష్యాలు మీరు వినుట ద్వారా నేను కూడా బలం పొందుకోగలను, నేను కూడా నిలబడగలను, నేను కూడా అనేకమైన కార్యాలు నేను చేయగలనని మీకు ఎంతో స్ఫూర్తిని ఇచ్చే విధముగా మరి కొన్ని సాక్ష్యములు మీ ముందు పెట్టడం జరిగింది. ఆ సాక్ష్యాల ద్వారా మీరు బలపడాలని, ఆ సాక్ష్యాల ద్వారా మీ జీవితాన్ని మరలా మీరు రీబిల్డ్ చేసుకోవాలని ఉద్దేశంతోనే మరి యేసుతో నేనును నా ఇంటి వారము అనే యొక్క స్త్రీల సదస్సు పెట్టడానికి దేవుడు నన్ను ప్రేరేపించి ఈ కార్యక్రమం చేయటం జరుగుతుంది, చేస్తున్నాము. ఈ కార్యక్రమాన్ని మీ స్నేహితులకు, మీ శ్రేయోభిలాషులకు పరిచయం చేయండి. ఇది అందరికీ ఎంతగానో ఉపయోగపడే విధముగా ఉంటుంది. ఒకవేళ దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను, మీరు అనేకమైన దేవుల్లో ఎలాగ ఎదిగారో, మీరు ఎలా దేవుల్లో స్థిరపరచబడ్డారో, మీరు దేవుల్లో ఎలాగ ఇంతటి మంచి స్థితికి వచ్చారో, ఒకవేళ మీకు దేవుడు చెప్పమని ఒక సాక్ష్యం ప్రేరేపణ కానీ మీకు వచ్చినట్లయితే ఖచ్చితంగా మీరు సాక్ష్యం చెప్పడానికి ముందుకు రండి. ఎవ్వరు సిగ్గుపడవద్దు. ఎందుకంటే మీరు చెప్పే సాక్ష్యము టెస్టిమోనీ అనేకమైన జీవితాలను వెలిగించాలి. ఒకవేళ నాకు సాక్ష్యం చెప్పడం, నా యొక్క ఇమేజ్ కనిపించడం నాకు సిగ్గండి, నాకు ఇష్టం లేదు అలాగంటే, ఒకవేళ మీరు ఆడియో మెసేజ్ పంపించినప్పటికీ కూడా మీ పేరు కానీ ఏది కూడా మేము బయటకు తీయం. మీ యొక్క సాక్ష్యాన్ని మేము చెప్పడం జరుగుతుంది. మీ సాక్ష్యము ద్వారా అనేకమైన వారు బలపడాలి. కొన్ని సాక్ష్యాలు వినుట ద్వారా ఏమవుతుందంటే బలం పొందుకుంటారు. చూడండి, లాజరు చనిపోయినప్పుడు లాజరు 4 రోజులు చనిపోయిన 4వ రోజున యేసుప్రభు వచ్చి ఆయనని బతికించారు. మీకు యోహాను సువార్త 12వ అధ్యాయం 9వ వచనంలో ఉంటుంది. లాజరు చనిపోయిన యేసుప్రభువుని చూడడానికి రాలేదంట, చనిపోయిన లివింగ్ టెస్టిమోనీ అనేటువంటి లాజర్ను చూడడానికి అనేకమైన వారు తండోపతండాలుగా వచ్చినట్లుగా చూస్తాం. ఒక సాక్ష్యము అనేకమైన జీవితాలని వెలిగిస్తుంది. యేసుప్రభు వారి యొక్క జీవితం అంతా కూడా ఒక గొప్ప సాక్ష్యము. అలాగే అనేకమైన మిషనరీస్ ఉన్నారు, వారి యొక్క జీవితాలన్నీ కూడా కొన్ని సాక్ష్యాలుగా మన ముందు ఉన్నాయి. కాబట్టి అనేక మంది మిషనరీస్ని మనం వారి గురించి మాట్లాడుకుంటున్నాం. కాబట్టి సాక్ష్యము చాలా ఇంపార్టెంట్ నా సహోదరి. ఒకవేళ దేవుడు మిమ్మల్ని ప్రేరేపించి నా సాక్ష్యము వల్ల అనేకమైన సహోదరునిలు బలపడతారనే ఉద్దేశం మీకు కానీ కలిగి ఉంటే, ఇప్పుడే ప్రేరేపణ వస్తే మీరు ఒక 10 నిమిషాలు వీడియో చేసి ఈ కింద మీకు కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి పంపించండి. మీరు పంపించే యొక్క వీడియో ఎప్పుడు పంపించాలంటే, మేము ప్రతి నెల 2వ బుధవారము 4వ బుధవారం చేస్తున్నాం. కాబట్టి 2వ సోమవారము 4వ సోమవారం వచ్చేలాగా మీరు మాకు పంపించినట్లయితే దాన్ని మరలా ఎడిట్ చేసుకోవాలి చాలా ఉంటుంది. కాబట్టి మీరు అలా పంపించడానికి ప్రయత్నించండి. అదే కాకుండా ఇంకా దేవుడు మీకు గొప్ప గొప్ప టాలెంట్స్ తలంతులు ఇచ్చినట్లయితే, ఒకవేళ మీరు మంచిగా పాట పాడే తలంతు దేవుడు మీకు ఇచ్చినట్లయితే, ఇది ఒక ప్లాట్ఫామ్గా మీరు పాడి మాకు పంపించండి, దాన్ని టెలికాస్ట్ చేస్తాం. అంతేకాదు, నాకు వాక్యం కూడా చెప్పే తలంతు ఉందని, నేను మంచిగా నేను దేవుళ్ళు ఇంకా బలపడాలని మీకు అనిపించినట్లయితే, దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే మంచిగా ప్రిపేర్ అయ్యి
వాక్యం పంపించండి. అదే వాక్యాన్ని కూడా మేము కూడా టెలికాస్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం నా ప్రియ సహోదరి. మరి ఏదైనప్పుడు కూడా దేవుడు మీ పట్ల ఏదైతే చేయాలనుకుంటున్నారో, ఏదైతే చేశారో దాన్ని మాకు తెలియపరిస్తే ఖచ్చితంగా దాని ద్వారా అనేక మందికి బలమైన ఒక సాధనంగా ఉండేలాగున మనమందరం కలిసి ఈ కార్యక్రమాన్ని చేద్దాం. ఇది మా ఒక్కరి వల్ల అయ్యే పని కాదు. మేము, మీరు, మన అందరం కలిస్తేనే ఇది జరుగుతుంది. కాబట్టి మన అందరం కలిసి అనేకమైన వారు, చాలామంది సహోదరులు ఉన్నారు, నలిగిపోతున్న వారు ఉన్నారు. మనమైతే సేఫ్ జోన్లో ఉన్నాం. చాలామంది ప్యానిక్ జోన్లో ఉన్నవారు చాలామంది ఉన్నారు. విలేజెస్లో, టౌన్స్లో, అనేకమైన చోట్ల ఒక్కొక్కరికి ఏ గృహంలో అయితే ఈ వాక్యం వెళ్తుందో ఆ విన్న వాక్యము ఒక్కొక్కసారి ఆ సాక్ష్యం అనేకమైన వారిని పట్టుకోవచ్చు. ఆ సాక్ష్యం ద్వారా కృంగుదలతో ఉన్న వారికి ఒక గొప్ప విడుదల ఇచ్చే విధంగా ఉండొచ్చు. కాబట్టి మీ సాక్ష్యములు ఉంటే మాకు తెలియపరచండి. ఈరోజు మన మధ్యకి ఇద్దరు సహోదరునిలు కనెక్ట్ అయి ఉన్నారు. ఒక సహోదరిని ఖతర్ నుంచి, మరి మాకు బాగా తెలుసు, మంచి స్నేహితులు, సహోదరుడు హేమంత్ గారి యొక్క సతీమణి సహోదరి అగ్నిత హేమంత్. మరి ఆ వారు ఎంతగానో ఖతర్లో మరి అనేకమైన సంఘాల్లో వారి యొక్క చక్కగా దేవుని స్తుతిస్తూ మహిమపరుస్తుంటారు. మరి సహోదరి పంపించిన పాటను ఇప్పుడు మనం అందరం కలిసి విందాం. ప్రైజ్ ది లార్డ్. నా పేరు అగ్నిత ప్రకృతి నరీం. దేవుని నామంలో అందరికీ వందనములు. గాడ్స్ ఆర్మీ మినిస్ట్రీస్ ద్వారా నాకు దేవుడు ఇచ్చిన ఈ అవకాశం బట్టి వందనములు చెల్లించుకుంటున్నాను. ఈ గాడ్స్ ఆర్మీ మినిస్ట్రీ అనేకులకి ఆశీర్వాదకరంగా, అనేకులు దేవుని మార్గంలోకి రావాలని కోరుతున్నాను. ఈ పరిచర్యను దేవుడు ఇంకా బహుగా దీవించాలని, ఆశీర్వాదించాలని కోరుతున్నాను. ఏ పాటి దాననయా నన్నెంతగా హెచ్చించుటకు, నేనెంతటి దాననయా నాపై కృప చూపుటకు. ఏ పాటి దాననయా నన్నెంతగా హెచ్చించుటకు, నేనెంతటి దాననయా నాపై కృప చూపుటకు. నా దోషము భరించి, నా పాపము క్షమించి, నన్ను నీలా మార్చుటకు కలువరిలో మరణించి, ప్రేమించే ప్రేమామయుడా, నీ ప్రేమకు పరిమితులేవి. కృప చూపు కృపగల దేవా, నీ కృపకు సాటి ఏది. ఏ పాటి దాననయా నన్నెంతగా హెచ్చించుటకు, నేనెంతటి దాననయా నాపై కృప చూపుటకు. ఏ పాటి దాననయా కష్టాల కడలిలో, కన్నీటి లోయలలో నా తోడు నిలిచావు, నన్నాదరించావు. కష్టాల కడలిలో,
విడువను ఎడబాయనని నా తోడై నిలిచితివా. ప్రేమించే ప్రేమామయుడా, నీ ప్రేమకు పరిమితులేవి. కృప చూపు కృపగల దేవా, నీ కృపకు సాటి ఏది. ఏ పాటి దాననయా నన్నింతగా హెచ్చించుటకు, నేనెంతటి దాననయా నాపై కృప చూపుటకు. ఏ పాటి దాననయా నీ ప్రేమను మరువలేనయ్యా, నీ సాక్షిగా బ్రతికెదనేసయ్యా. నేనుండిన నీ కృపను ప్రకటింతును బ్రతుకంతా. నీ ప్రేమను మరువలేనయ్యా, నీ సాక్షిగా బ్రతికెదనేసయ్యా. నేనుండిన నీ కృపను ప్రకటింతును బ్రతుకంతా. నేనుండిన ఈ జయము నీవిచ్చినదేనయ్యా, నీవిచ్చిన జీవముకై స్తోత్రం యేసయ్యా. ప్రేమించే ప్రేమామయుడా, నీ ప్రేమకు పరిమితులేవి. కృప చూపు కృపగల దేవా, నీ కృపకు సాటి ఏది. ఏ పాటి దాననయా నన్నింతగా హెచ్చించుటకు, నేనెంతటి దాననయా నాపై కృప చూపుటకు. ఏ పాటి దాననయా నన్నింతగా హెచ్చించుటకు, నేనెంతటి దాననయా నాపై కృప చూపుటకు. నా దోషము భరించి, నా పాపము క్షమించి, నన్ను నీలా మార్చుటకు కలువరిలో మరణించి. ప్రేమించే ప్రేమామయుడా, నీ ప్రేమకు పరిమితులేవి. కృప చూపు కృపగల దేవా, నీ కృపకు సాటి ఏది. ప్రేమించే ప్రేమామయుడా, నీ ప్రేమకు పరిమితులేవి. కృప చూపు కృపగల దేవా, నీ కృపకు సాటి ఏది. Thank you. Praise the Lord. చక్కగా పాడి మనందరిని కూడా దేవునిలో ముందుకు నడిపించిన సహోదరి అజ్ఞతకు ప్రేమపూర్వకంగా వందనాలు చెల్లిస్తున్నాను. చాలా మంచి పాట పాడి దేవుని మహిమపరిచారు. అలాగే మీరు అనేకమైన చోట్ల దేవుడు మిమ్మల్ని వాడబడేలాగా మరి ప్రార్థిస్తున్నాము. అలాగే రెండవదిగా ఇప్పుడు మన మధ్యన సహోదరి వేమకిరి పద్మజ గారు, ఈమె పవర్ ఎయిడెడ్ స్కూల్ హెచ్ఎంఎన్ కరస్పాండెంట్గా ఆంధ్రనగర్ రాజమండ్రిలో ఉన్నారు.
మరి ఈమె యొక్క సాక్ష్యము చాలా అద్భుతమైన సాక్ష్యము. ఏంటంటే ఆమె యొక్క భర్త అయినటువంటి హేమగిరి సుభాకర్ గారు మరి హార్ట్ అటాక్తో మరణించినప్పుడు మరి ఆమె ఒంటరిగా ఉన్నారు ఆ టైంలో. ఆమెకి 2 ఆడపిల్లలు. మరి ఎప్పుడైతే భర్త చనిపోయాడో ఏమి దిక్కు తోచని స్థితిలో ఉన్న టైంలో ఆమెను ఎంతగానో సంఘం ఆదరించింది, పాస్టర్ గారి కుటుంబం ఎంతగానో ఆదరించింది. అలాగే ఈ యొక్క సహోదరి ఎంతో బోల్డ్నెస్గా మరి మారి ఎంతో ధైర్యంగా ఉంటూ ఉన్న సమయంలో మరి స్కూల్ ఏమైపోతుందన్న పరిస్థితిలో మరి ఈమె ఎంతో ధైర్యం తెచ్చుకొని ఆ స్కూల్ని మరి నిలబెట్టడం జరిగింది. అంతేకాదు ఆమె యొక్క యాక్సిడెంట్లో ఆమె యొక్క లైఫ్ను మళ్ళీ దేవుడు ఎలాగైతే టర్న్ చేశాడో మరొక సాక్ష్యం మీ ముందుంది, అద్భుతమైన సాక్ష్యం. ఈ సాక్ష్యం చూడండి. దేవుడు మరి ఆమె పట్ల ఎంతగా దేవుడు కరుణించారో. దేవుని నామమునకు స్తుతులు చెల్లిస్తున్నాను. నా పేరు కాలమూరి ప్రభాకర్ రావు, జీసస్ ప్రేయర్ హౌస్ వ్యవస్థాపకుడిని. ఈ సమయంలో ఒక మంచి వ్యక్తి సాక్ష్యాన్ని మీ ముందు ఉంచుతున్నాను. క్రీస్తు మహింపరచబడతాడని ఆశిస్తూ మే గాడ్ బ్లెస్ దిస్ విట్నెస్ ఫర్ హిస్ గ్లోరీ. త్రియేక దేవుని నామమునకు వందనములండి. ఈ రోజు ఈ మాటలు మీ ముందు నేను చెప్పగలుగుతున్నానంటే యేసుప్రభు వారి కృప వల్ల మాత్రమే నేను ఈ సాక్ష్యం చెప్పగలుగుతున్నాను. నా పేరు పద్మజ. నేను రాజమండ్రిలో ఆంధ్రనగర్ లో పవర్స్ ఎయిడెడ్ యూపీ స్కూల్ హెచ్ఎం అండ్ కరస్పాండెంట్ గా ఉంటున్నాను. పుట్టుకతోటే బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాను. నేను పుట్టి పెరిగి చదువుకుని టీచర్స్ ట్రైనింగ్ అయిన తర్వాత ఈ పవర్స్ స్కూల్లోనే ఒక టీచర్ గా నేను జాయిన్ అయ్యాను. మా హెచ్ఎం గారితో వివాహం చేసుకోవడం జరిగింది. ఆయన క్రిస్టియన్ అయినప్పటికీ నేను దేవుణ్ణి విశ్వసించలేదు, యేసుప్రభుని నమ్మలేదు. కానీ పెళ్ళైనా నాకు పిల్లలు కలగలేదు. అటువంటి పరిస్థితుల్లో నేను పూజించే దేవుళ్ళకి అందరికీ కూడా పూజలు చేసుకున్నాను. ఎటువంటి ప్రయోజనం లేదు. చివరి ప్రయత్నంగా ఎవరో చెప్తే సరే యేసుప్రభుని నమ్మి చూద్దాం అనుకుని నేను యేసుప్రభుని నమ్మడం జరిగింది. నాకు నెల తిరగకుండా కన్సీవ్ అవడం, ఆ తర్వాత నాకు ఒక ఆడపిల్ల పుట్టడం జరిగింది. అప్పుడు నేను దేవుణ్ణి నిజమైన దేవుడిగా విశ్వసించి అప్పటి నుంచి నేను యేసుప్రభుని బలంగా నమ్మడం మొదలు పెట్టాను. అనుకోని పరిస్థితుల్లో 2012 ఆగస్టు 28న నా భర్త వేమగిరి సుభాకర్ రావు గారు కార్డియాక్ అరెస్ట్ జరిగి మరణించారు. నేను జీసస్ ప్రేయర్ హౌస్ సంఘ విశ్వాసిని. ఇటువంటి భయంకరమైన పరిస్థితుల్లో వారి కుటుంబం భర్త పోయిన నన్ను, నా బిడ్డలను ఎంతగానో ఆదరించారు. సంఘానికి వెళ్లి వాక్యం వింటూ, వాక్యం ద్వారా నేను ఎంతగానో నన్ను నేను మార్చుకుంటూ, ఇలా నా జీవితాన్ని యేసుప్రభు వారి హస్తము నన్ను పట్టుకుని నడిపిస్తుంటే నేను చాలా ధైర్యంగా నడవడం, నా జీవితాన్ని మొదలు పెట్టాను. అటువంటి సమయంలో జీసస్ ప్రేయర్ హౌస్ లో గంట ప్రార్థనలు ఎవరికి నచ్చిన సమయంలో వారు దేవుడి ఆలయానికి వచ్చి ప్రార్థించాలని సంఘం అందరినీ కోరారు. ఎంతో ఆసక్తితోటి ఆ ప్రార్థనలకి ప్రతిరోజు 1 గంట సమయం ఆలయంలో ప్రార్థన చేసుకుని మిగిలిన సమయం అంతా కూడా నేను నా స్కూల్ రన్ చేసుకోవడం, నా కుటుంబ సమస్యలు అన్ని చూసుకునేదాన్ని. ఇలా నా జీవితం జరుగుతున్న సమయంలో అనుకోని పరిస్థితిలో 2016 జూన్ 26వ తారీఖున మరి నేను ఉదయకాల సమయంలో దేవుడి ఆలయంలో ప్రార్థన నిమిత్తం వెళ్తుండగా మార్గం మధ్యలో అనుకోని పరిస్థితిలో ఒక కుక్క బండికి అడ్డం వచ్చింది. నేను బ్రేక్ చేసినా గానీ అది తప్పలేదు. వెంటనే బండి రైట్ సైడ్ కి, నేను లెఫ్ట్ సైడ్ కి పడిపోవడం జరిగింది. ఆ పడిపోవడం నేను 6 పల్టీలు కొట్టాను. వాటిలోనే నేను అన్కాన్షియస్ కండిషన్ లోకి వెళ్ళిపోవడం, డైరెక్ట్ కోమాలోకి వెళ్ళిపోవడం జరిగింది. ఆ సమయంలో అటువైపుగా వెళ్తున్న 5 కాలేజీ స్టూడెంట్స్ నన్ను చూసి లేవదీయడం, ఆ తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళడం. నాకు ఇక్కడ హెడ్ ఇంజరీ జరిగింది. బ్యాక్ సైడ్ కూడా బాగా గట్టి దెబ్బలు తగిలాయి. అప్పుడు హెయిర్ కట్ చేసి నాకు వెంటనే ఇక్కడ 6 కుట్లు వేశారు. కుట్లు వేసిన తర్వాత అప్పటికే చెవులోంచి బాగా విపరీతంగా ఇంటర్నల్ బ్లీడింగ్ బాగా అయిపోయింది. అందువల్ల ఈవిడ బతకదు అని చెప్పారు. ఆ సమయంలో పిల్లలు నా మొబైల్ తీసుకుని దానిలో నా కాంటాక్ట్ లిస్ట్ లోంచి ఫోన్ చేశారు. ఫోన్ లిఫ్ట్ చేసేటప్పటికి హార్ట్ బ్రేకింగ్ న్యూస్ వినబడింది. ఈవిడ చర్చ్ కని బయలుదేరింది. మధ్యదారిలో ఆవిడకి యాక్సిడెంట్ అయింది. అయితే ఆవిడని అంబులెన్స్ లో హాస్పిటల్ తీసుకొచ్చారు. చాలా క్రిటికల్ గా ఉంది పొజిషన్, బ్రతకడం కష్టం అని చెప్పి. వెంటనే నేను, నా భార్య
ఏం చేయాలో అర్థం కాక బిగ్గరగా ఏడ్చి, "ప్రభువా, ఈ భయంకరమైన శోధన ఏంటని చెప్పి తలడిల్లిపోయాం. వెంటనే మా చర్చ్ మెంబర్స్, పాస్టర్ గారు అండ్ ఫ్యామిలీ, ఇటు నా స్కూల్లో స్టాఫ్ అందరూ వచ్చారు. హాస్పిటల్లో కుట్లు వేసిన సమయంలో ఇంకేవిడ బతకదు, ఎక్కడికైనా తీసుకెళ్ళండి ప్రైవేట్ హాస్పిటల్స్కి అని చెప్పారు. మా స్టాఫ్, చర్చ్ మెంబర్స్ అందరూ కూడా రాజమండ్రిలో ఉన్న అన్ని హాస్పిటల్స్ కి తిప్పారు. అయితే ఏ హాస్పిటల్లో కూడా నన్ను అడ్మిట్ చేసుకోవడానికి ఎవరు ఇష్టపడలేదు. ఎందుకనంటే ఆల్మోస్ట్ నేను డెత్ బెడ్ మీద ఉన్నాను. మరి ఆ సమయంలో నన్ను నవీన్ ట్రామా కేర్ లో జాయిన్ చేశారు. కోమాలోనే ఉన్న నన్ను ఐసీయూలో అడ్మిట్ చేశారు. బ్రెయిన్ స్కాన్, అన్ని రకాల స్కాన్స్ తీశారు. బ్రెయిన్ స్కాన్ లో మొత్తం డార్క్ బ్లాక్ గా బ్లర్ కనబడుతోంది. ఇంటర్నల్ బ్లీడింగ్ ఆ స్థాయిలో జరిగిందని తెలిసింది. డాక్టర్స్ ని ఎన్ని రకాలుగా అడిగినా కూడా ఏడు బతకదు అని చెప్తే హాస్పిటల్లో చేర్చుకోవడమే మాకు గొప్ప అని నేను కృతజ్ఞతలు చెప్పుకుంటూ, మా దేవుడు అద్భుతాలు చేస్తాడండి. అవర్ గాడ్ ఈజ్ ఎ మిరాకిల్ మేకింగ్ గాడ్. యూ డూ యువర్ బెస్ట్, మై గాడ్ విల్ హీల్ మై సిస్టర్ అని చెప్పేసి, దిస్ ఇస్ ద టైమ్ ఫర్ ఎవ్రీ మెంబర్ ఆఫ్ అవర్ చర్చ్ టు నీల్ డౌన్ అండ్ క్రై బిఫోర్ ద లార్డ్. డాక్టర్లు చెప్పారు అసాధ్యమని, కానీ మన దేవుడు చనిపోయిన వ్యక్తిని కూడా పైకి లేపిన సామర్థ్యం కలిగిన శక్తి గల దేవుడు యేసు ప్రభు. ఆయనకే ప్రార్థన చేద్దామని చెప్పి సంఘాన్ని నేను కోరాను. సంఘమంతా ప్రార్థన చేస్తూనే ఉన్నాం. నాకు 2 ఆడపిల్లలు హాస్పిటల్లో నాతో పాటుగా పిల్లలకి ధైర్యం చెప్తూ నా సంఘస్థులు ఎంతగానో సహాయం చేశారు. ఒకరోజు ఫోన్ వచ్చింది హాస్పిటల్ నుండి, ఇప్పుడే స్కానింగ్ తీసుకెళ్లాము, ఇంకా మెదడులో వాపు ఇంకా అలాగే ఉంది, ఏం మాత్రం తగ్గలేదు. నేను అనుకున్నాను, ఏంటి ప్రవ్వా, ఎంత ప్రార్థనలు చేసినా 1% ఇంప్రూవ్ అయినట్టు కూడా మాకేమీ చెప్పట్లేదేటి ఎవరు అని చెప్పి అప్పుడు అనుకున్నా, ఈసారి ఈ సహోదరి కొరకే ఉపవాసంతో ఉండి ప్రార్థన చేస్తానయ్యా అని చెప్పి నెక్స్ట్ డే ఉపవాసం ఉన్నాం. నాతో పాటు చర్చ్ అంతా ఒక్కొక్క రోజు ఒక్కొక్కరు ఉపవాసం ఉన్నారు. ఒకే తల్లి గర్భంలో పుట్టిన నా తోబుట్టువులు గాని ఎవరు కూడా నేను బతుకుతాననే ఆశని కోల్పోయారు. ఆల్మోస్ట్ అందరూ కూడా కేవలం యేసు ప్రభు వారిలో విశ్వాసం ఉంచిన నా సంఘస్థులందరూ, పాస్టర్ గారి ఫ్యామిలీ మాత్రమే ఖచ్చితంగా ఏదో ఒక అద్భుతం జరుగుతుంది, నా సహోదరు లేచి తిరుగుతుంది, ఎంతో విశ్వాసంతో ప్రార్థన చేశారు. అటువంటి పరిస్థితిలో దేవుడి యొక్క మహాకృప వల్ల ఒక్కొక్క రోజు నెమ్మదిగా దేవుడు నన్ను స్వస్థపరిచాడు. స్వస్థపరిచి యెహోవాను నేనే అని వాగ్దానం ఇచ్చాడు తండ్రి. ఆ యొక్క వాగ్దానాన్ని నా పట్ల నెరవేర్చి స్వస్థపరిచాడు. ఈ రోజున ఆమెను చూస్తే యేసయ్యకు కృతజ్ఞతలు చెప్పకుండా ఉండలేకపోతున్నాం. ఏ డాక్టర్ అయితే బ్రతకదన్నారు, అదే డాక్టర్ ఆశ్చర్యపోయారు. ట్రీట్మెంట్ స్టార్ట్ చేసామండి. లక్కీగా ఏంటంటే ఎడిమా ప్రోగ్రెస్ అవ్వకపోవడం, డైలీ మిరాక్యులస్ గా ఆవిడ రికవర్ అవడం జరిగింది. ఇమీడియట్ గా రికవర్ అయినా కూడా కొంతమందికి ఏంటంటే హ్యాండ్ వీక్నెస్, స్పీచ్ లో డిస్టర్బెన్సెస్, మెమరీ కూడా తగ్గే అవకాశాలు ఉంటాయి. ఇవిడికి ఏమీ మనం గమనించలేదు. లాంగ్ టర్మ్ లో ట్రామా కూడా ఒక స్ట్రెస్ లాంటిది. ఆ స్ట్రెస్ పీరియడ్ కూడా చక్కగా రికవర్ అయ్యి నార్మల్ అవడం జరిగింది. ఇట్టి విధమైన అద్భుత కార్యం నా జీవితంలో ఎంతగానో దేవుడు ఎంచుకుని నన్ను సజీవ సాక్షిగా నన్ను వాడుకున్న విధానాన్ని బట్టి దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం తప్ప నేనేం చేయగలను. యేసు ప్రభు నమ్ముకోవడం వల్ల మాత్రమే నా జీవితంలో ఇన్ని అద్భుతాలు జరిగాయి. ఇట్ ఈస్ నథింగ్ బట్ గాడ్స్ మైటీ మిరాకిల్. దేవాతి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. So I give all the praise, all the glory, all the honor to one and only Lord and our Savior, Jesus Christ. May God bless this witness for His glory. చూసారు కదండి సహోదరి పద్మాజ గారి యొక్క సాక్ష్యము. ఆమె ఎంతగానో హాస్పిటల్లో మరణ పడక మీద మరి కొట్టుకొని మరి ఎంతో మరణానికి ఇంకా దగ్గరైపోయింది. అందరూ కూడా ఈమె ఇంకా బ్రతకదు అనేవాళ్ళే తప్ప 1% కూడా ఛాన్స్ ఉంది అన్న డాక్టర్లు ఎవరు లేరు. కానీ సంఘమంతా మరి ఇందాక చెప్పినట్లుగా, పాస్టర్ గారు అందరూ చెప్పినట్లుగా మరి అందరూ ప్రార్థించగా దేవుడు గొప్ప కృప ఈ సహోదరి పట్ల చూపించారు. ఆమె చాలా ధైర్యంగా ఇప్పుడు ఉండగలిగారు. ఎప్పుడైతే ఆ యొక్క సిచ్యువేషన్ జరిగిందో ఆ క్షణం నుంచి ఆ రోజు మొదలుకొని స్టిల్ ఈ రోజు వరకు ఆమె దేవునితోనే నిత్యము గడుపుతూనే ఉన్నారు. ఆ సహోదరి చాలా ధైర్యంగా ఉంటారు. దేవుని పనిలో అది ఎంత రాత్రి అయినా పగలైనప్పుడు కూడా పురుషులతో సమానంగా ఆ పనిలో నా వంతు కూడా ఉండాలనే ఒక ఉద్దేశంతో ప్రతి పనిలోనూ కూడా ఆమె ముందు ఉంటారు. ఆమె చర్చికి ఎలా వస్తారంటే, చర్చ్ 10 గంటలకంటే
ఒక అరగంట ముందే వచ్చి చర్చిలో అన్ని పనులు కూడా సిద్ధపరుస్తారు. ఒక అరగంట ముందు వచ్చి ఆమె విషయం చూసినట్లయితే ఒకప్పుడు సిస్టర్ ఎలా ఉన్నవారంటే ఒక విశ్వాసిగా వచ్చి వెళ్ళిపోతూ ఉండేవారు. ఇప్పుడు ఆ సహోదరి విశ్వాసిగా కాదు, ఇప్పుడు ఆమె ఎలా ఉన్నారంటే ఒక శిష్యురాలిగా మారిపోయారు. ఏంటి విశ్వాసికి శిష్యుడికి తేడా అని చూసినట్లయితే, విశ్వాసి అయిన వ్యక్తి ఆలయంకు 10 గంటలకు ఆరాధన అయితే 10 గంటలకే ఆరాధనకు వచ్చి ప్రార్థన అయిపోయిన వెంటనే గబగబా వెళ్ళిపోయేవాడు విశ్వాసి. అదే శిష్యుడైతే 10 గంటలకు ఆరాధన అయితే ఒక అరగంట ముందొచ్చి ప్రార్థన అయ్యేంత వరకు ఉండి అన్నీ చక్కబెట్టుకొని లేటుగా ఒక అరగంట వెనుక వెళ్ళేవాడు శిష్యుడు. అలాగా ఈ సహోదరి ఎంతగానో దేవుడు అంటే చాలా ఇష్టం. ఆమె ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినప్పుడు కూడా ఆమె చేతిలో ఎప్పుడు బైబిల్ క్యారీ చేసుకొని వెళ్తూ ఉంటారు. అలాగే ఈ సహోదరిని బట్టి ఈ సహోదరి యొక్క సాక్ష్యము మీరు చూశారు, విన్నారు కూడా. ఈమె సాక్ష్యాన్ని బట్టి మాటలు వింటున్న నా సహోదరి, మనం ఎలా ఉన్నాం ఈరోజు? సిస్టర్ యొక్క సాక్ష్యాన్ని బట్టి నువ్వు విశ్వాసిగా ఉన్నావా సంఘంలో మీరు వెళ్తున్న ఆలయానికి, లేదా ఒక శిష్యురాలిగా మారిపోయారా అనేది ఒక్కసారి మీకు మీరుగా నాకు నేనుగా మనం చెక్ చేసుకుందాం. ఎందుకంటే ఒక సాక్ష్యము విన్న తర్వాత మనము సాక్ష్యానికి తగ్గట్టుగా ఆ సహోదరి ముందు ఎలాగుండేవారో తర్వాత ఎలాగున్నారు, ప్రస్తుతం ఎలాగుంటున్నారో మనం చూస్తున్నాం. కాబట్టి ఆ సిస్టర్ యొక్క సాక్ష్యాన్ని బట్టి వింటున్న ప్రతి ఒక్కరూ కూడా మీ ఆలయాల్లో మీ పాస్టర్స్కి మీరు ఒక గొప్ప చూడండి, మోషేకు దగ్గర అహరోను ఊరులు ఎలాగైతే యుద్ధం చేస్తున్నప్పుడు మరి ఆయన యొక్క భుజాల కింద చేతులు ఎలాగైతే ఉంచారో, అలాగా మీరు వెళ్తున్న సంఘ కాపరికి అంత గొప్పగా ఉపయోగపడే రీతిగా ఉండండి. మీరు వెళ్తున్న ఆలయానికి మీరు ఏదో ఒక పాత్రగా మీరు పనిచేస్తే ఖచ్చితంగా దాని యొక్క ఫలితము ఊరికినే పోదు నా సహోదరి. ఖచ్చితంగా దేవుడు మిమ్మలను దీవిస్తాడు. మన దేవుడు గొప్ప పోషకుడు అండి. ఎలా అంటే ఆయన నమ్ముకున్న వారిని ఎప్పుడు కూడా ఆయన విడిచిపెట్టే దేవుడు కాడు. 34 కీర్తన 17వ వచనం నుంచి మీరు చదివినట్లయితే, నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. విరిగిన హృదయం గల వారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనసు గల వారిని ఆయన రక్షించును. అలాగా ఎవరైతే నీతిగా దేవుని వైపుకు చూస్తారో ఖచ్చితంగా వారి వైపుకు దేవుడు చూస్తాడు. చూడండి, బైబిల్లో మనకు ఒక స్టోరీ ఉంటుంది. ఏంటంటే రాజులు 2వ గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనం నుంచి మీరు చూసినట్లయితే, అక్కడ ఒక దైవ సేవకుడు చాలా నీతిమంతుడు. మరి సడన్గా ఆ యొక్క దైవ సేవకుడు చనిపోయారు. ఒక పాస్టర్ గారు చనిపోయారు. ఎప్పుడైతే ఆ దైవ సేవకుడు చనిపోయాడో ఆయన కొన్ని అప్పులు చేసి చనిపోయారు. ఆయన అప్పులు చేసి చనిపోతే ఆ అప్పుల వాడు వచ్చి తన 2 కుమారులను తీసుకెళ్ళిపోతున్నాడు బానిసల కింద. ఆమెకు దిక్కులేని స్థితిలో, ఇటువైపు భర్త లేడు, ఇటు బిడ్డలు వెళ్ళిపోతే ఆమె అనాథ అయిపోద్ది కదా. ఆమె ప్రార్థన చేసుకుంది. ఎలీషా దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకుంది, అయ్యా నా పరిస్థితి ఇదే అయ్యా అని చెప్పుకుంది. చెప్పుకోగానే ఆయన ఒక మాట అంటాడు. ఏమంటాడంటే, మొదటిగా నీ వద్ద ఏముందో తీసుకురా అని అడుగుతాడు. ఎప్పుడైనప్పటికీ కూడా మనము కృంగుదలతో ఉన్నప్పుడు కానీ, కష్టాలతో ఉన్నప్పుడు కానీ, ముందు మన యొద్ద ఏముందో ముందు దేవుడికి చూపించే విధంగా ఉండాలి. దాన్ని బట్టే దేవుడు మనల్ని బ్లెస్ చేస్తాడు. అలాగే ఈ సహోదరి యొద్ద ఏముందంటే ఆమె చెప్తుంది, నా దగ్గర ఒక నూనె బుడ్డు తప్ప మరొకటి ఏమీ లేదండి, దాన్నే తెచ్చుకో అని చెప్పి, ఇంకా నీవు నీ కుమారులు కలిసి ఇంకా ఎరువు కొన్ని పాత్రలు తెచ్చుకోండి, ఇంటింటికి వెళ్ళి కొన్ని పాత్రలు తెచ్చుకొని నీవు నీ పిల్లలు వెళ్ళి రూమ్లోకి వెళ్ళి తలుపులు వేసుకొని ఆ నూనె బుడ్డును స్టార్ట్ చేయండి వేయటం అని చెప్పగానే ఆ సహోదరి అలాగే చేసింది. అలా ఎప్పుడైతే చేసిందో మొత్తం పాత్రలన్నీ నూనెతో నింపబడ్డాయి. ఇంక ఎప్పుడైతే ఇంకా పాత్రలు ఉన్నాయంటే ఇంక లేవు అని ఆమె నోటిలోంచి ఎప్పుడైతే మాట వచ్చిందో ఆ నూనె కూడా ఆగిపోయింది. అప్పుడు దైవ సేవకుడు అంటాడు, ఈ యొక్క నూనె నమ్ముకొని నీ యొక్క అప్పులు తీర్చుకొని ఇంకా మిగిలిన దాంతో నీవు నీ కుమారులు ఆనందించండి, తృప్తి చెందనని చెప్పడం జరిగింది. మన దేవుడు ఎవరిని కూడా విడిచిపెట్టే దేవుడు కాడు. ఆమె భర్త కానీ ఉండుంటే ఒకవేళ ఈ యొక్క పాస్టర్ గారు కానీ ఉండుంటే ఆమె అప్పులు తీరవు, ఆమెకు ఆ వడ్డీలు కడతానే ఉంటారు తప్ప అంత గొప్ప మేలు జరిగి ఉండేది కాదు. అయినప్పటికీ కూడా నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకిస్తాడు. ఆమె యొక్క ప్రార్థనకు దేవుడు గొప్ప ప్రతిఫలం ఇచ్చాడు.
ఏ ఏ ఇబ్బంది లేకుండా దేవుడు చూసుకున్నాడు. మనకి వాక్యం ఉంటుంది కదా, సింహపు పిల్లలైన లేమి గలవే ఆకలి గుననేమో కానీ యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. అలాగా ఈ యొక్క పాస్టర్ గారి భార్యకు ఏ లేమి లేదు, సమస్తం అంతా కూడా దేవుడే చూసుకున్నాడు. అలాగే ఇప్పుడు విన్న సాక్ష్యము మనం విన్నాం, సహోదరి పద్మజ గారి యొక్క సాక్ష్యము. ఆమెకు ఏ మేలు దాచుంచాడో దేవుడు, కానీ మరి ఆమె భర్త ఉండే కన్నా ఇప్పుడు ఇంకా బాగా దేవునిలో ఎంతగానో బలపడ్డారు, ఎంతగానో దేవుని సేవాభారాన్ని కలిగి ఉన్నారు. అనేకమైన చోట్ల వాడబడుతున్నారు. ఆమె సాక్ష్యం ద్వారా చక్కగా మరి వాక్యాలు చెప్తారు, అనేకమైన విధంగా ఆత్మీయంగా అనేక మందికి ఒక ఇన్స్పిరేషన్గా మారారు. అలాగా ప్రతి ఒక్కరూ కూడా మనం విన్న సాక్ష్యాలు మనందరిని కూడా వెలిగించే విధంగా ఉండాలి. నా సహోదరి ఈమె ఒక సాక్ష్యం, ఈమె ఒక మాట ఎప్పుడు కూడా బిలీవ్ చేస్తారు. ఏంటంటే రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనము, దేవుణ్ణి ప్రేమించు వానికి అనగా ఆయన సంకల్పం చెప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకే సమస్తము సమకూడి జరుగునని ఎరుగుదము. ఏది జరిగినప్పటికీ కూడా దేవుని యొక్క సంకల్పం లేనిదే ఏది జరగదు. అది మంచైనా చెడైనా ఏదేమైనప్పుడు కూడా ప్రభు ఎలాగైతే మన పట్ల ఆయన సంకల్పం ఉందో అది ఖచ్చితంగా జరుగుతుంది అనే సిద్ధాంతాన్ని సిస్టర్ నమ్ముతారు. అలాగా సిస్టర్ ఇంకా బాగా మరి దేవునిలో ఎదగాలని, అలాగే ఈ సాక్ష్యమైన మీరు కూడా అనేకమైన చోట్ల మీరు శిష్యులుగా మారాలని, దేవుని సన్నిధికి ఉపయోగపడే పాత్రగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని అభినందిస్తున్నాను, మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను. అలాగా మరి మనం ప్రతి విషయంలో కూడా దేవుడి మీద ఆధారపడే విధంగా ఉండాలి. అయ్యో నాకే ఎందుకు వచ్చింది బాధ కాదు, నాకే ఎందుకు వచ్చింది సమస్య కాదు, ఈ సమస్య రాబట్టి నా యొక్క పరిస్థితిని దేవుడు ఇంకా మెరుగుపరుస్తున్నాడు అనే విధముగా మన ఆత్మీయ స్థితిని మనం మార్చుకోవాలి నా సహోదరి. అంతే తప్ప దేనికి కుంగిపోవద్దు. నాకు తెలిసిన ఒక సహోదరి ఉన్నారు, ఆమె పేరు సత్య. ఆమె చాలా బాగా పూర్ ఫ్యామిలీ అన్నమాట. ఆ సహోదరి ఒక వ్యక్తిని ప్రేమించి వివాహం చేసుకున్నారు. చేసుకున్న తర్వాత ఆయన చాలా రిచ్ మ్యాన్ అన్నమాట, బాగా ఉన్నవాళ్ళు. అది ఎప్పుడైతే వివాహం చేసుకున్నారో, వివాహం చేసుకుని ఇంటికి తీసుకొచ్చాడో, ఆ తీసుకొచ్చిన డే స్టార్టింగ్ నుంచే వాళ్ళ మమ్మీ డాడీ, ఒకే ఒక్క కొడుకు, ఆమెను అనేక రకాల మాటల యుద్ధంతో రోజు ఇబ్బందులు పెడుతూనే ఉండేవారు. మాటలు పోరనమాట, ఇంకా చాలా దారుణంగా హింసిస్తూ చాలా దారుణంగా తిడుతూ ఉండేవారు. అయినప్పుడు కూడా సిస్టర్ ఎప్పుడు కూడా ఎవరి మీద కూడా ఒక్క మాట కూడా మారుమాట మాట్లాడకుండా జీవించింది. అలాగ ప్రతిరోజు జరుగుతుండేది. కొన్ని దినాలు అయ్యేసరికి తన భర్త కూడా మరి తల్లిదండ్రులకు మాట వినో ఏంటో తెలియదు, కానీ డ్రింక్ అలవాటైంది, తాగుడు అలవాటయ్యి ఇంకా రావటం. పగలంతా అత్తమామ యొక్క పోరు, రాత్రి అయ్యేసరికి భర్త చాలా చిత్రహింసలు పెట్టేవాడు. ఏ రోజు ఆమె కంటి మీద కునుకి లేదు. పగలేమో మాటల యుద్ధం, రాత్రి ఏమో భర్త యొక్క చిత్రహింస చాలా భరించింది అనేకమైన సంవత్సరాలు. ఇది ఇంచుమించుగా 25 years స్టోరీ ఇది. మేము చిన్నప్పుడు అప్పుడు బాగా మేము చూస్తూ ఉండేవాళ్ళం అనమాట. అలాగా ఆ యొక్క సిస్టర్ చాలా వేదనకు పడుతూ బాధపడుతుంటే ఆమె యొక్క బాధ చూడలేక చుట్టుపక్కల ఉన్న వాళ్ళు వచ్చి అనేవారు, ఎందుకమ్మా ఎన్ని చిత్రహింసలు పడతావు, మీ అమ్మగారింటికి వెళ్ళిపోవచ్చు కదా, ఎందుకు అలాగ నువ్వు బాధపడతావు, ఎందుకు ఉంటావు, వెళ్ళిపోవచ్చు కదా అని చెప్పినప్పటికీ కూడా ఆమె ఎవ్వరి మాట కూడా వినలేదు, ఎవరి మాట వినలేదు. ఒకరోజు బాధ తట్టుకోలేక ఇలా కాదు చచ్చిపోదాం అని చెప్పి ఆ యొక్క ఏం చేసిందంటే ఎలకల మందు తెచ్చుకున్నది. ఎలకల మందు అంటే అది ఒక ఎలకలు చనిపోవడానికి పడతారు కదా, అది తెచ్చుకొని దాన్ని తినేద్దామని తెచ్చుకుంది. ఇంకా తినలేదు. ఆ రాత్రి రేపు చేద్దామని ఈ రాత్రే సిద్ధపరచుకుంది, పడుకుంది. పడుకున్న వెంటనే ఆమెకు ఒక దర్శనం వచ్చిందని, ఒక తెల్లని వస్త్రాల్లో కట్టుకున్న ఒక వ్యక్తి వచ్చి, నిన్ను నా పాత్రగా వాడుకోబోతున్నాను, నువ్వు దేనికి భయపడొద్దు, నువ్వు నా సొత్తు అనే మాటను ఆమె విందంట. దేనికి భయపడవద్దు, నిన్ను నా పాత్రగా వాడుకోబోతున్నాను, నీవు నా సొత్తు అనే మాట రాగానే ఆమె త్రుళ్ళిపళ్ళు వేసిందంట. ఎవరబ్బాయి ఉంటుందంటే ఆమె వాళ్ళ అన్యులు, వాళ్ళకి అసలు యేసుప్రభు అంటే కూడా ఎవరికి ఏమీ తెలియదు.
అయితే ఎవరై ఉంటుంది అని అనుకునేసరికి తర్వాత కొన్ని రోజులు అయిన తర్వాత యేసుప్రభు అనుకొని గ్రహించుకొని ఆ మాట ఎవరి దగ్గరికి వెళ్తే ఆయన గురించి తెలుస్తుందంటే పక్కన ఉంటున్న ఒక పాస్టర్ గారి ఫ్యామిలీ, కొంచెం దగ్గరలో ఉంటున్న ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళి అడిగితే అవునమ్మా యేసుప్రభు నిన్ను దర్శించుతున్నాడు, దేనికి భయపడొద్దు నువ్వు అని పాస్టర్ గారు ధైర్యం చెప్పడం. అక్కడి నుండి ఆమె ఎంతగానో ఇంకా పాస్టర్ గారి ద్వారా అక్కడికి వెళ్తూ వాక్యం నేర్చుకుంటూ ఉంటుంది. ఎప్పుడైతే పాస్టర్ గారి ఇంటికి ఆమె అడుగులు వెళ్ళాయో ఆ రోజు నుంచి కూడా ఆ సహోదరికి ఇంకా శోధన ఎక్కువైంది, కష్టాలు ఎక్కువయ్యాయి, చిత్రహింసలు ఎక్కువయ్యాయి, మాటల పోరు ఎక్కువైపోయింది. మనకి ఇంట వంట లేని కులస్తుల ఇంటికి వెళ్తావా, ఆ దేవుడు ఆ ఇంగ్లీష్ దేవుడిని నమ్ముతావా అని రకరకాలుగా ఆ సహోదరిని తిట్టడం కొట్టడం చేసేవారట. అయినప్పటికీ కూడా ఆమె ఇంకా ప్రేమను ఇంకా హెచ్చించింది. అసలు యేసుప్రభులో ఉంటున్న ప్రేమ నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించనే మాట కన్నా మీలో ఒకరినొకరు ప్రేమించుకుని దేవుడిచ్చిన క్రొత్త ఆజ్ఞను తెలుసుకొని వాళ్ళు ఎన్ని తిట్టినప్పటికీ కూడా ఒక్క మాట కూడా వారిని అత్తగారిని కానీ మామగారిని కానీ కట్టుకున్న భర్తని కానీ ఒక్క మాట మాట్లాడకుండా అనేకమైన చిత్రహింసలు పడింది. చివరికి ఆమె జీవితం ఎలాగయ్యిందంటే ఆమె వీళ్ళు తిట్టే కొలది వాళ్ళని ప్రేమించడం స్టార్ట్ అయ్యింది. వాళ్ళు కొట్టే కొలది ఇంకా ప్రేమగా మాట్లాడటం స్టార్ట్ చేస్తే వాళ్ళకి అర్థం కావట్లేదు, రోజు రోజుకి అర్థం అవ్వట్లే. కొన్ని దినాలు అయ్యేసరికి మరి ప్రభు ఈమె యొక్క ప్రార్థన ఆలకించి మరి అది వాళ్ళకి అలా జరగకూడదు కానీ ప్రభు చిత్తమై ఉందేమో అత్తగారు మామగారు మంచాన పడ్డ సమయానికి ఆ సహోదరి వాళ్ళకి ఇంకా తనకు కూతురు లేరు, కూతురు కన్నా ఎక్కువగా ప్రేమించడం స్టార్ట్ చేసింది. వాళ్ళు అనుకున్నారంట మనం ఇంతకాలము ఈ అమ్మాయిని చాలా చిత్రహింసలు పెట్టాం కానీ ఈమె ఎంత గొప్ప వ్యక్తిత్వం కలిగిన స్త్రీ అని వాళ్ళు హృదయంలో గ్రహించుకొని ఇంకా ఆమెను ఏమనటం మానేశారు. ఒకప్పుడు చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్తాను, ఒక మ్యాథమెటిక్ థియరీ, అది చెప్తే మీకు చాలా క్లారిటీగా ఆమె జీవితం ఎలా ఉందో మీకు అర్థమవుతుంది. ఒకసారి మైక్ పట్టుకో. మీరు యొక్క ఈ మ్యాథమెటిక్ ఈ రెండు పెన్నులు, కానీ దీన్ని మనం మ్యాథమెటికల్గా చూస్తే మ్యాథమెటిక్లో దీన్ని మైనస్ అంటాం. మైనస్ అంటే తీసివేత, ఇలా ఉంటే ప్లస్ అంటాం. దీన్ని యాడింగ్ అంటే కూడుక అంటే కలుపుకొనుట. అదే ఇలా ఉందనుకోండి దీన్ని ఏమంటారంటే మల్టిప్లై అంటాం, అంటే హెచ్చవేత లేదా గుణకారం అంటాం. ఈ యొక్క సహోదరి యొక్క జీవితము మొదటిగా ఎలాగుంటుందంటే మైనస్గా ఉండేది తన జీవితము. ఎందుకు పనికిరాని దానిలా ఉంది తన గృహంలో. ఎవరు పట్టించుకునేవారు కాదు, భర్త పట్టించుకోలేదు, అత్తమామలు పట్టించుకోలేదు, లోకంలో తీసివేసిన స్త్రీ కింద అయిపోయింది. అటువంటి స్త్రీ తన యొక్క కష్టాలు ఇబ్బందుల్లో కూడా ఎక్కడికి వెళ్ళిపోకుండా, మనకు ఒక వాక్యం ఉంటుంది కదా, సామెతల గ్రంథము 14:1 ప్రకారంగా ఉంటుంది. ఏముంటుందంటే జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టుకొని 3 రాళ్ళు తన చేతులతో తన ఇల్లు ఊడబెరుక్కుని అని ఉంటుంది. కానీ ఈమె మైనస్కున్న జీవితంలోనే 3 రాళ్ళ ఉండలా, ఎంతో జ్ఞానవంతురాలుగా బిహేవ్ చేసింది, అలాగే ఉండిపోయింది. తీసివేయబడిన స్త్రీ ఎందుకు పనికిరాదు ఆ ఇంట్లో. అలాంటి స్త్రీ ఎప్పుడైతే మరి పాస్టర్ గారి ఇంటికి వెళ్ళి దేవుని వాక్యంతో కట్టబడిందో ప్లస్ అయ్యిందనమాట. అంటే సిలువ యొద్దకు చేరింది. ఎప్పుడైతే సిలువ యొద్దకు చేరిన ఈ యొక్క అక్క అలాగే ఉండిపోలా, ఆ ప్రేమను అనేకమైన వారికి పంచింది. క్రీస్తు ప్రేమను తన భర్తకి నేర్పింది, క్రీస్తు ప్రేమను తన యొక్క అత్తమామలకు నేర్పింది. అలాగా ఎప్పుడైతే మైనస్గా ఉన్న ఈ సహోదరి ప్లస్ అయ్యిందో, క్రీస్తు దగ్గరికి ఎప్పుడైతే క్రీస్తు ప్రేమ దగ్గరికి వచ్చిందో అదే ప్రేమతో ఎంతమంది దగ్గరికి వెళ్ళిందంటే ఇలాగ ఇంటూ అయిపోయిందని, అంటే మల్టిప్లై అయిపోయింది. అనేకమైన వారిని ప్రభు పాదాల యొద్దకు తీసుకొని వచ్చింది. అలాగే వాళ్ళ అత్తమామను తీసుకొని వచ్చింది, అలాగే తన భర్తను తీసుకొని వచ్చింది. అంతేకాదు వాళ్ళ కుటుంబమే కాదు, అనేకమైన గృహాలకు వెళ్తూ దేవుని యొక్క వాక్యాలు చెబుతూ ఎంతగానో మరి ప్రభుని అనేకమైన వారికి పరిచయం చేసింది. అలాగా ఒకవేళ మీ జీవితంలో కానీ మనము ఎందుకు పనికిరాని తీసివేతగా ఉన్న మన జీవితంలో ఎప్పుడైతే ప్రభు పాదాల దగ్గరకు వస్తామో, వచ్చిన మనము మన వరకే కాదు, మనం అనేకమైన వారికి క్రీస్తును ప్రకటించే వారికి ఉండాలి. అలాగే ఈ అక్క మొత్తం ఏజెన్సీ ప్రాంతంలో అనేకమైన
మందిని ప్రభు పాదాల యొద్దకు తీసుకొని వచ్చింది, ప్రభువుని పరిచయం చేసింది. చూడండి, ఆమె కానీ ఆ రోజు అన్నారు కదా, ఎందుకమ్మా నువ్వు ఆ ఇంట్లో ఉంటావు, వెళ్ళిపోవచ్చు కదా మీ అమ్మ నాన్న దగ్గరికి అని ఉంటే, ఆ రోజే వెళ్ళిపోయి ఉంటే ఆమె ఇల్లు 3 రాళ్ళలాగా ఊడబెరుక్కున్నాం. కానీ జ్ఞానంతో అప్పటికి ప్రభు తెలియదు, అయినప్పటికీ కూడా భరించింది, సహించింది, నేర్చుకుంది కాబట్టి అలాగే ఉండగలిగింది, కాబట్టి తన గృహాన్ని కట్టుకోగలిగింది. అదే కానీ ఆ రోజే వెళ్ళిపోయి ఉంటే తన అత్తమామలు మారతారా? తన కట్టుకున్న భర్త మారతాడా? ఎవరు మారడు కదా. అలాగా ఒక వాక్యం చదువుతాం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 14వ వచనంలో ఉంటుంది. చదవండి ఒకసారి. అవిశ్వాసి అయిన భర్త భార్యను బట్టి పరిశుద్ధపరచబడును. చూడండి, అవిశ్వాసి అయిన భర్త అంటే భర్తకు ప్రభు తెలియకర్లా, కానీ విశ్వాసురాలైన భార్య ద్వారా భర్త ప్రభులోకి వస్తాడు. అలాగే వయసు వరుస అవిశ్వాసురాలైన భార్య విశ్వాసి అయిన భర్తను బట్టి పరిశుద్ధపరచబడను. ఒకరు విశ్వాసులు అనుకోండి, వారి యొక్క క్రియలను బట్టి భర్త విశ్వాసురాలు అయితే భర్త విశ్వాసుడైతే భార్య కూడా విశ్వాసంలో నడిచే విధంగా మన క్రియల ద్వారా భర్తలను కానీ అలాగే భార్యలను కానీ మన నడవడిక, మన క్రియలు, మన మాట తీరుని బట్టి వారు ప్రభు యొద్దకు రావాలి. అంతే తప్ప నువ్వు మారిపో అంటే ఎవరు మారరు. నువ్వు మారు అంటే ఒకవేళ నువ్వు క్రీస్తుని తెలుసుకొని నువ్వు మారవేంటి అంటే నీ వల్ల క్రీస్తుకు దూరం అయిపోతాడు. అలా కాకుండా నీ క్రియల ద్వారానే మార్చుకోవాలి తప్ప, నీ నడవడిక ద్వారానే మార్చుకోవాలి తప్ప, నీ మాట తీరు ద్వారానే మార్చుకోవాలి తప్ప దేనివల్ల మనం ఒకరిని మార్చలేవు. నా ప్రియ సహోదరి సహోదరుడా, క్రీస్తుని మనలో చూపించే విధంగా ఉండాలి. అలాగా ఈ అక్క తన యొక్క లైఫ్లో, తన యొక్క లైఫ్ అంతట్లో తన క్రియల ద్వారా ఎన్ని కొట్టినా ఎన్ని తిట్టినప్పుడు కూడా ఒక్క మాట కూడా మాట్లాడకుండా తన భర్తను మార్చుకుంది, తన కుటుంబాన్ని మార్చుకుంది, అలాగే అనేకమైన వారిని మార్చింది. కనుక ఈ మాటలు వింటున్న నా సహోదరి, నీ ఇంటిని నువ్వే కట్టుకోవాలి, నీ భర్తను నువ్వే మార్చుకోవాలి. నీ కుటుంబ స్థితి అంతా, నీ కుటుంబ భవిష్యత్తు అంతా నీ చేతుల్లోనే ఉంది. నువ్వెంత తెలివిగా వ్యవహరిస్తావో, ఎంత తెలివిగా నీ భర్తతో కాపురం చేస్తావో దాన్ని బట్టి ఆధారపడి ఉంది. కాబట్టి ప్రభువుని నీ గృహంలో స్వరక్షకునిగా అంగీకరించి ప్రభువుని నీ గృహంలో ఎప్పుడైతే ఆహ్వానించుకుంటావో ఖచ్చితంగా నీ గృహం ఎన్ని కష్టాల్లో ఉన్నప్పుడు కూడా ప్రతి కష్టం నుంచి దేవుడు నిన్ను బయటకు తీసుకొని వస్తాడు. గాడ్ బ్లెస్ యూ. మరొక సాక్ష్యంతో అలాగే మరొక గొప్ప పాటలతో మళ్ళా వచ్చే బుధవారం, 2వ బుధవారం మరలా మేము ముందుకు వస్తాము. అలా ఒకవేళ మీకు సాక్ష్యములు ఏమైనా ఉంటే మాకు తెలియపరచండి. ఖచ్చితంగా దానిని మేము టెలికాస్ట్ చేయడానికి సిద్ధపడతాం. అందరూ తల ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, పరిశుద్ధుడా, కృపగల తండ్రి, మహోన్నతుడా, ఇదిగో నాయన ప్రభువా, ఈరోజు నువ్వు మాకిచ్చిన ఈ సమయాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాము. మా సహోదరి పద్మాజ గారి యొక్క సాక్ష్యాన్ని బట్టి అనేకమైన వారికి నాయన ప్రభా ఒక ఇన్స్పిరేషన్గా, ప్రతి ఒక్కరూ నాయన ప్రభా విశ్వాసిగా కాకుండా శిష్యులుగా మారాలి. ఆమె జీవితంలో అనేకమైన కష్టాలు అనేకమైనవి చూశారు. తర్వాత నిన్ను రుచి చూసి తెలుసుకున్న తర్వాత ఆమె జీవితము నేను నీకే సమర్పించుకొని ఉన్నారు నాయన ప్రభా. అట్టి స్థితిలో ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరిని మీరే బలపరచని, ఆమె సాక్ష్యం ద్వారా అనేకమైన వారిని నాయన వెలిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే సత్యక్క అనే సాక్ష్యం ద్వారా నాయన ప్రభా ఆమె జీవితంలో, ఆమె కుటుంబంలో అనేకమైన శోధనలు పట్టినప్పటికీ కూడా, వచ్చినప్పుడు కూడా దేనికి భయపడలేదు, కృంగిపోలేదు, నీ మీదే ఆధారపడి జీవించింది నాయన ప్రభువా. నీతిగా ఉంది, యథార్థంగా జీవించింది. ఆమె కుటుంబాన్ని కట్టడం కాదు, ఆమె ద్వారా అనేకమైన కుటుంబాన్ని కట్టడానికి ఆమెను నీ పాత్రగా వాడుకుంటున్నారు. అందుని బట్టి స్తోత్రాలు తండ్రి. ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరిని బలపరచండి, స్థిరపరచండి నాయన ప్రభా. యేసుతో నేనును నా ఇంటి వారు మన స్త్రీల సదస్సును నాయన ప్రభా మీరే నీ కృపతో దీవించి ఆశీర్వదించి ఈ కార్యక్రమం వింటున్న ప్రతి ఒక్కరిపై నీ దయగల హస్తం నుంచమని సర్వోన్నతుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్న మా యెహోవా తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ఒకవేళ ఈ ప్రోగ్రామ్ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. మేము ఎప్పుడైతే ఈ యొక్క వాక్యాలు పోస్ట్ చేస్తామో మీకు నోటిఫికేషన్ వస్తుంది. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను బహుగా దీవించి ఆశీర్వదించి ఫలింప చేయనుగాక. గాడ్ బ్లెస్ యూ.